ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనము. ఒకడు లోకమంతా సంపాదించి తను పోగొట్టుకొని ఎడల, లేక నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము? ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఒకడు లోకమంతా సంపాదించి తను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమున తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమున దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా నుండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, ఏలియనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ ఆత్మీయ సంగతులు ఎతికి నేను నీతిని రాజ్యాన్ని ఎతికే వరం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.